Hi to everyone, welcome back to the Vijita Rajkumar online classes for all the my dear students, staff and viewers. Today I am going to discuss about the kangaroo mother care, like it's also called as the KMC. So this topic is comes under child health nursing, that is the subject, and for the MPHW second year students. ఓకేనా, మరొకసారి హాయ్ అండి అందరికీ. ఈరోజు మనము చైల్డ్ హెల్త్ నర్సింగ్ అంటే పిల్లల ఆరోగ్య శాస్త్రం అనే సబ్జెక్ట్లో సెకండ్ యూనిట్లో ఉన్న టాపిక్. సెకండ్ యూనిట్ ఏంటంటే నవజాత శిశువు అంటే న్యూ బార్న్ కేర్. ఆ న్యూ బార్న్ కేర్లో కొన్ని లెఫ్ట్ ఓవర్ టాపిక్స్ ఉన్నాయి. అందులో ఇక్కడ లెఫ్ట్ ఓవర్ టాపిక్ ఏంటిదంటే కేఎంసీ. కేఎంసీ ఇస్ నథింగ్ బట్ ద కంగారు మదర్ కేర్. ఓకేనా, కంగారు మదర్ కేర్ అంటే ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటిది, ఎవరెవరికి ఇస్తారు, ఓకే, ఎలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి కేఎంసీ అనేది అప్లికేబుల్ అవుతుంది, ఈరోజు మనం తెలుసుకుందాం. సో దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏందో మనము తెలుసుకుందాం. మనం తెలుసుకొని అదేవిధంగా తల్లి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వారు కూడా ఎడ్యుకేట్ చేసినట్లయితే సో వీ కెన్ రెడ్యూస్ ద మోర్టాలిటీ, వీ కెన్ రెడ్యూస్ ద ఇన్ఫెక్షన్స్ అమాంగ్ ద చిల్డ్రన్స్. ఓకేనా, కాబట్టి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఓకేనా. నచ్చకపోతే డిస్లైక్ చేయొచ్చు, రీజన్ కూడా మెన్షన్ చేయండి, ఓకేనా. అదేవిధంగా ఇంకా నచ్చితే యూ కెన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ యూ హావ్ టు హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ లెట్స్ వి కంటిన్యూ ద టాపిక్ లైక్ ఏ కేఎంసీ. ఓకేనా, కంగారు మదర్ కేర్. Kangaroo mother care is recommended for the routine care of newborns weighing 2000 grams or less at birth. అకార్డింగ్ టు ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారంగా, ఓకే, భారతదేశ ప్రమాణికల ప్రకారంగా పుట్టిన వెంటనే బేబీ యొక్క బరువు ఎంత ఉండాలి, యాక్చువల్గా 2500 లేదా 2.5 గ్రామ్స్ అనేది యాక్చువల్గా ఉండాలి. అలా ఉన్నట్టయితేనే బేబీ వెన్ వీ కట్ ద అంబ్లికల్ కార్డ్ ఆఫ్ ద డెలివరీ ఆఫ్ ది బేబీ జన్మించిన తర్వాత అంబ్లికల్ కార్డ్ కట్ చేసిన తర్వాత తన స్వతహాగా బయట వాతావరణం తట్టుకునే కెపాసిటీ కలిగి ఉంటుంది. కాబట్టి ఓకే, షీ కెన్ ఓవర్కమ్ ద ఆల్ ద ప్రాబ్లమ్స్, షీ కెన్ లీడ్ లైఫ్ ఇన్ ఏ స్మూత్ వే. ఓకేనా, కొన్ని మన వెచ్చదనం ప్రొవైడ్ చేసి మనం మామూలుగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన ద్వారా, తల్లి బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత బేబీ ఈజీగా సర్వ్ అవుతుంది. కానీ వెన్ ద బేబీ ఈజ్ బోర్న్ విత్ లైక్ విత్ ద వెయిట్ ఆఫ్ ది 2000 గ్రామ్స్ ఆర్ లెస్ ఎట్ బర్త్. ఓకేనా, పుట్టినప్పుడు 2000 గ్రామ్స్ లేదా అంతకంటే తక్కువగా ఉన్నట్టయితే షీ మేస్ సో మెనీ కాంప్లికేషన్స్. సమ్ టైమ్స్ ద బేబీ మే నాట్ సర్వ్. ఓకే, షీ మే హ్యావ్ ద లైక్ అదర్ కాంప్లికేషన్స్, సమ్ టైమ్స్ షీ మే డై ఆల్సో. ఓకేనా, కొన్నిసార్లు ఏమవుతుందంటే బేబీ 2000 గ్రామ్ 2000 గ్రామ్స్లో అంతకంటే తక్కువగా పుట్టినట్టయితే కొన్నిసార్లు బయట వాతావరణం తట్టుకోలేక, తర్వాత సరిగా డెవలప్మెంట్ సరిగా లేక చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి ఈ యొక్క మరణాల మోర్టాలిటీ అంటే మరణాల రేటు, మార్బిడిటీ అంటే వ్యాధితో బాధపడుతున్న రేటుని అని అంటారు. కాబట్టి మనం ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ని కానీ అదేవిధంగా ఈ మరణాల రేటును తగ్గించడానికి వాట్ ఈస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ ద బేబీస్ అంటే కేఎంసీ అంటే కంగారు మదర్ కేర్. కంగారు మదర్ కేర్ అంటే ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా తల్లి యొక్క స్పర్శ, బిడ్డ యొక్క స్పర్శగా రెండు స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్. తల్లి యొక్క చర్మము, బిడ్డ యొక్క చర్మం అంటే రెండు ఒకటే, అంటే ఇద్దరు కూడా అంటే తల్లి చర్మం బిడ్డ చర్మం రెండు ఒక్కదాని దగ్గరగా ఉండేలా ఉంచారు. దాని ద్వారా ఏమవుతుందంటే తల్లి ద్వారా వచ్చిన స్పర్శ అనేది బేబీకి తగలడం ద్వారా ఓకే బేబీ వెచ్చదనంగా ఉంటుంది. అంటే లైక్ సేమ్ వే హౌ ద బేబీ విల్ బి స్టే ఎట్ ద వూమ్ ఆఫ్ ది మదర్. అంటే గర్భాశయంలో ఉన్నప్పుడు గర్భాశయం ఏ విధంగా బేబీకి ప్రొవైడ్ చేస్తుందో వెచ్చదనం అనేది, అదేవిధంగా తల్లి యొక్క స్పర్శ అనేది కూడా బేబీకి అంత కంఫర్ట్గా ఉంచుతుంది. కాబట్టి అదేవిధంగా అలానే ఆటోమేటిక్గా మనం కొన్ని రోజుల వరకు అలానే స్టే చేసినట్టయితే బేబీని అలానే ఉంచితే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లేదా రూమింగ్ అని కూడా అంటారు. కాబట్టి ఈ విధంగా ఉంచడం ద్వారా బేబీ కొంచెం వెయిట్ గెయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు. తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ విధంగా ఇవ్వడం ద్వారా బేబీ ఈ యొక్క కాంప్లికేషన్స్ని కానీ ఇన్ఫెక్షన్స్ని కానీ అదేవిధంగా మోర్టాలిటీ రేట్ని మనము ఓవర్కమ్ చేసుకొని బేబీ బయటికి రావడానికి ఉపయోగపడుతుంది కేఎంసీ అంటే. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఏంటిదంటే మామూలుగా ఇట్ షుడ్ బి ఇనిషియేటెడ్ ఇన్ ద హెల్త్ కేర్ ఫెసిలిటీస్ యాజ్ సూన్ యాజ్ ద న్యూ బార్న్స్ ఆర్ క్లినికలీ స్టేబుల్. కాబట్టి వైద్య ప్రకారంగా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా, అయ్యో పుట్టిన వెంటనే ఊపిరి ఆడుకోవట్లేదు, శ్వాస సరిగా లేదు, హార్ట్ బీట్లు సరిగా లేదు అలా అని పక్కన పెట్టేసి బేబీ దగ్గర తల్లి దగ్గర తీసుకొచ్చి ఇట్లా స్కిన్ టు స్కిన్ అన్నారు కదా, అలా అని కాదు. వెన్ ద బేబీస్ ఆర్ క్లినికలీ స్టేబుల్, ఓకే, వైద్య ప్రకారంగా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా క్లిష్ట పరిస్థితులు లేకుండా స్టేబుల్గా ఉన్నప్పుడు మాత్రమే వీ కెన్ అలౌ ద బేబీ స్టే అలాంగ్ విత్ ద మదర్. ఓకేనా, అదేవిధంగా న్యూ బార్న్స్ వేయింగ్ 2000 గ్రామ్స్ ఆర్ లెస్ ఎట్ బర్త్ షుడ్ బి ప్రొవైడెడ్ యాజ్ క్లోజ్ టు కంటిన్యూస్ కంగారు మదర్ కేర్ యాజ్ పాసిబుల్. ఓకేనా, అది
ఇక్కడ ఓవరాల్గా ఏమి లేదు 2000 గ్రామ్స్ లేదా అంతకన్నా తక్కువగా ఉన్నట్టయితే క్లినికల్గా స్టేబుల్గా ఓకే వైద్య ప్రకారంగా ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే బేబీని తల్లి దగ్గర ఉంచాలి అని అర్థం ఓకేనా. సో డ్యూరింగ్ కంగారు మదర్ కేర్ న్యూ బార్న్స్ వేర్ నాట్ కంప్లీట్లీ బేర్ ఓకేనా. కాబట్టి వాళ్ళు సూటబుల్ క్లాతింగ్ కానీ తర్వాత సాఫ్ట్ హ్యాట్ వర్క్ యూజ్ టు కీప్ ద న్యూ బార్న్స్ హెడ్ ఓకేనా. కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఓకే ఈ విధంగా సూటబుల్ క్లాతింగ్ తోటి బేబీని మంచిగా టైఅప్ చేసి బేబీ ఓకే ఉండేలా మనం ఉంచాలి ఓకే. అదేవిధంగా డ్యూరేషన్ ఆఫ్ కేఎంసీ వాస్ అట్లీస్ట్ 1 to 3 hours ఓకేనా. మామూలుగా అంటే ఇచ్చే సమయం ఎంత సమయం పాటు ఇవ్వాలి అని అంటే 1 to 3 hours 1 నుంచి 3 గంటల వరకు తల్లి దగ్గరే ఉంచాలి ఓకే. విచ్ వాస్ రిపీటెడ్ అట్లీస్ట్ 3 times a day రోజుకు 3 సార్లు పెట్టాలి. పెట్టిన ప్రతిసారి కూడా అట్లీస్ట్ 3 hours వరకు ఉంచేలా చూడాలి ఓకేనా. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద కేఎంసీ like a 1 to 3 hours okay. That is also at least it should be repeated at least 3 times a day. రోజుకు 3 సార్లు పెట్టినా కూడా 3 hours కూడా మనము ఉంచాలి బేబీ దగ్గర ఓకే. సో దిస్ ఆర్ సమ్ ఆఫ్ ది కాంపనెంట్స్ ఆఫ్ ది కంగారు మదర్ కేర్ ఓకేనా. కంగారు మదర్కి ఇచ్చేటప్పుడు కొన్ని కాంపనెంట్స్ అనేవి ఇంక్లూడ్ అయ్యాయి. పొజిషన్ కరెక్ట్ పొజిషన్లో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఓకే. మదర్ దగ్గర ఉంచేటప్పుడు కరెక్ట్ దాని యొక్క స్థానం అనేది కరెక్ట్గా ఉండాలి బేబీ యొక్క స్థానం. అదేవిధంగా న్యూట్రిషన్ పరంగా కూడా మంచిగా ఉంచాలి. సపోర్ట్ ఇవ్వాలి ఓకేనా. తల్లికి మనము మోటివేషన్ ఇస్తూ తల్లికి కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి ఓకే. అదేవిధంగా డిశ్చార్జ్ సమ్మర్లో బేబీ ఏ విధంగా ఉంది, మదర్ ఏ విధంగా ఉంది, వెయిట్ గెయిన్ అయిందా, ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా అవన్నీ కూడా మనం చూడాలి ఓకేనా. సో ఇక్కడ చూడండి కంగారు మదర్ కేర్ ఇస్ ఆల్రెడీ నోన్ టు బి ఎఫెక్టివ్. అప్పుడు చాలామంది దాన్ని పరిశోధించారు, సైంటిఫిక్గా ప్రూఫ్ అయింది కాబట్టి ఎఫెక్టివ్. సో రెడ్యూసింగ్ మోర్టాలిటీ బై 40% 100లో 40% వరకు ఈ యొక్క ఈ అంటే బేబీ అంటే బర్త్ తక్కువగా అంటే తక్కువ బర్త్ పుట్టిన పిల్లలందరూ చనిపోయే రేట్ ఎంతమంది తక్కువ బర్త్ పుట్టి చాలామంది చనిపోయారు కాబట్టి ఆ చనిపోయే రేట్లో కూడా 40% అనేది తక్కువైందండి. 100లో 40% ఈ విధంగా కేఎంసీ తల్లి దగ్గర తల్లి యొక్క స్పర్శతో దాని యొక్క బరువు పెరగడం న్యూట్రిషన్ పరంగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం ద్వారా 40% మరణాల రేటును తగ్గించారు ఓకే. అమాంగ్ హాస్పిటలైజ్డ్ ఇన్ఫాంట్స్ విత్ లో బర్త్ విత్ బేబీ లెస్ దాన్ 2000 grams. సో వెన్ స్టార్టెడ్ వన్స్ దే ఆర్ క్లినికల్ స్టేబుల్ ఓకేనా. కాబట్టి ఇదే విధంగా చాలా కంగారు అనే పేరు ఏ విధంగా వచ్చిందంటే ఆస్ట్రేలియా ఏంటిది ఆస్ట్రేలియా జంతువు అన్నాడు ఒక ఫీమేల్ కంగారు స్పాట్ ఏ పౌచ్ ఆన్ దేర్ బెల్లీ మేడ్ బై ఎ ఫోల్డ్ ఇన్ ద స్కిన్ ఓకే. ఇట్స్ టు క్రెడిల్ బేబీ కంగారూస్ కాల్డ్ ఏ జోయిస్ ఓకే. న్యూ బార్న్ జోయిస్ ఆర్ జస్ట్ 1 inch లాంగ్ 2.5 centimeters ఎట్ బర్త్ ఆర్ అబౌట్ సైజ్ ఆఫ్ ది గ్రేప్ సైజు ద్రాక్ష పండు ఏ విధంగా ఉందో అంత సైజులో ఉంటుంది కాబట్టి చిన్నగా ఉన్నాడు. కాబట్టి ఈ కంగారు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆస్ట్రేలియా ఒక జంతువు ఈ విధంగా ఉంటుంది, ఆడ జంతువు ఏ విధంగా ఉంటుందంటే ఒక పౌచ్ లాగా దాని ఒక గర్భాశయం దగ్గర అంటే పొట్ట పైన ఏమంటే ఈ విధంగా చూడండి స్ట్రక్చర్లో మనకి కనిపిస్తుంది కదా ఈ విధంగా ఓకే. స్ట్రక్చర్లో కనిపించినట్టు ఈ విధంగా ఓకే అదొక పౌచ్ లాగా అది ఏర్పాటు చేసుకుంటుంది. దానికి ఆటోమేటిక్గా అంటే స్వతహాగా వాళ్ళకు బై బర్త్ ఆ విధంగానే పుడతారు కాబట్టి ఈ విధంగా ఫీమేల్ కంగారు అనేది ఒక ఫోల్డ్ ఇన్ ద స్కిన్లో ఒక ఫోల్డ్ లాగా ఉంటుంది, పౌచ్ లాగా ఉంటుంది. ఆ పౌచ్లో బేబీస్ని కాపాడుతూ ఉంటుంది ఓకే. అందులో అన్ని క్షేమంగా కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి బేబీకి కూడా ఎలాంటి ప్రాబ్లం ఏం లేకుండా మంచిగా ఈజీ సర్వైవ్ అంటే ఎంతవరకు ఉండాలంటే అంతవరకు సర్వైవ్ చేసుకోవాలి కదా అది ఆ విధంగా పెంచుతూ ఉంటుంది ఓకే. కాబట్టి ఆ విధంగానే బేబీస్ ఎవరైతే లో బర్త్ వెయిట్ బేబీస్ పుడతారో వాళ్ళకు కూడా ఈ కంగారు జీవి ఏ విధంగా ఉందో దానిలాగా పెంచాలని దీని పేరు మీద తీసుకొని రావడం అనేది జరిగింది ఓకే. ఓకే వెన్ యూ లే అవర్ డైపర్డ్ బేబీ ఆన్ యర్ బేర్ చెస్ట్ కాబట్టి ఫర్ ద ఫాదర్ ఓకే మన తల్లి అనే కాదు తండ్రి కూడా చెస్ట్ రీజియన్లో స్కిన్ టు స్కిన్ టచ్ అయ్యే విధంగా పెంచుకోవచ్చు ఓకేనా. మామూలుగా అయితే ఈ విధంగా ఓకే. అదేవిధంగా మదర్ అయితే బ్రెస్ట్ దగ్గర బిట్వీన్ ది వేర్ బ్రెస్ట్ ఓకే. ఆడవారైతే బ్రెస్ట్ మధ్యలో పడుకోబెట్టాలి ఓకేనా. అదేవిధంగా మామూలు చెస్ట్ రీజియన్లో ఈ విధంగా మగవారైతే ఆ చెస్ట్ రీజియన్లో, ఆడవారైతే అంటే తల్లి అయితే 2 బ్రెస్ట్ మధ్యలో. కాబట్టి ఈ విధంగా పెట్టిందని ఏమంటారంటే స్కిన్ టు స్కిన్ కేర్ బికాస్ యువర్ బేబీ స్కిన్ ఇస్ టచింగ్ యువర్ అంటే బేబీకి ఎలాంటి డ్రెస్సెస్ వేయకుండా మీ యొక్క స్కిన్ బేబీ యొక్క స్కిన్ టచ్ అయ్యే విధంగా ఆ రెండింటిని కవర్ చేస్తూ మనం క్లాత్ వేయాలి. కానీ వాళ్ళ క్లాత్ మన క్లాత్ వేసుకున్న తర్వాత అని కాదు, కంప్లీట్గా మన స్కిన్ అంటే తల్లి యొక్క స్కిన్ బేబీ యొక్క స్కిన్ టచ్ అయ్యే విధంగా పెట్టడాన్ని మనము కంగారు మదర్ కేర్ అంటారు ఓకే. పుట్ ఏ బ్లాంకెట్ అండ్ యువర్ బేబీస్ బ్యాక్ టు హెల్ప్ కీప్ హిమ్ వార్మ్ ఓకే.
అర్థమవుతుంది. అదేవిధంగా చూడండి, కంగారు కేర్ మే హెల్ప్ యువర్ బేబీ, కాబట్టి కీప్ హిస్ బాడీ వామ్. ఓకే, కాబట్టి కంగారు మదర్ కేర్ ద్వారా ఏమేమి ఉపయోగాలు అంటే బేబీ యొక్క చర్మం అనేది వెచ్చగా ఉంచుతుంది. ఓకేనా. కీప్ హిస్ హార్ట్ అండ్ బ్రీత్స్ రెగ్యులర్, కాబట్టి రెగ్యులర్గా శ్వాస తీసుకునేట్లా హార్ట్ బీట్ కానీ శ్వాస రేటు కానీ క్లియర్గా రెగ్యులర్గా క్రమంగా తీసుకునేలా చేస్తుంది. ఓకే, గెయిన్ ఆటోమేటిక్గా బరువు కూడా పెరుగుతారు బేబీస్. స్పెండ్ మోర్ టైమ్ ఇన్ డీప్ స్లీప్. ఓకే, ఎక్కువగా పడుకునేటప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఓకేనా, అర్థమవుతుందా. ఓకే, స్పెండ్ మోర్ టైం బీయింగ్ క్వైట్ వెన్ అవేక్ అండ్ లెస్ టైం క్రైమ్, కాబట్టి ఎక్కువ పడుకున్నప్పుడు మన వెచ్చదనం ఇవ్వడం ద్వారా ఎక్కువగా వాళ్ళకు ఈ వెయిట్ గెయిన్ రెగ్యులర్గా వెయిట్ గెయిన్ అవుతారు. హార్ట్ అండ్ బీట్ సౌండ్స్ కూడా రెగ్యులర్గా అవుతాయి. కాబట్టి పడుకునే టైంలో ఎక్కువ కేఎంసీ అనేది మనం స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అనేది పడుకునే టైంలో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. లేచే టైంలో తక్కువ, ఎందుకంటే లేచే టైంలో వాళ్ళు ఏడుస్తూ ఉంటారు కాబట్టి అలా పెట్టడానికి కంఫర్ట్గా ఉండదని అర్థం. ఓకే, అదేవిధంగా బెటర్ టు బీయింగ్ ఏబుల్ టు బ్రెస్ట్ ఫీడ్. ఓకే, అవసరమైనప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ ఉండాలి. ఓకే, సో దిస్ ఆర్ సమ్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ ది కంగారు మదర్. ఇంటర్మీడియట్ కేఎంసీ, కంటిన్యూస్ కేఎంసీ. ఓకేనా, ఇంటర్మీడియట్ కేఎంసీ అంటే ఇక్కడ ఏంటిదంటే ముఖ్యంగా నాట్ గివెన్ ఆల్ ద టైమ్ బట్ ఓన్లీ వెన్ ఏ మదర్ విజిట్స్ హర్ ఇన్ఫాంట్ హూ ఈజ్ స్టిల్ బీయింగ్ నర్స్డ్ ఇన్ ఇంక్యుబేటర్. అక్కడ ఇంటర్మీడియట్ ఏంటిదంటే మధ్యలో అని అర్థం. ఓకేనా, ఇక్కడ మధ్యలో ఏంటిదంటే ఇక్కడ మనం ఏమనుకున్న వెన్ ద న్యూ బార్న్ బేబీస్ ఆర్ క్లినికల్లీ స్టేబుల్. క్లినికల్ అంటే ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా, కొంతమంది హార్ట్ బీట్ వీక్గా ఉండడం, పల్స్ స్లోగా ఉండడం, ఇలాంటివి ఉన్నప్పుడు మనం కేఎంసీ ఇస్తే ప్రాబ్లంగా అవుతుంది. కాబట్టి ఇలాంటి అన్నీ కూడా ఉండి లో బర్త్ వెయిట్గా ఉన్నారు అనుకున్నప్పుడు మాత్రం కేఎంసీ అనేది అప్లికేబుల్ అవుతుంది. కాబట్టి అలాంటి వారికి, కొంతమందికి ఏంటిది అలా లేదు ప్రాబ్లంగా ఉంది, అలాంటి బేబీస్ని ఇంక్యుబేటర్లో పెట్టారు అని అనుకున్నప్పుడు అప్పుడప్పుడు మధ్యలో ఇంటర్మీడియట్ అప్పుడప్పుడు వెళ్ళి ఈ విధంగా ఏం చేయాలి, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ఇంటర్మీడియట్ అంటే మధ్యలో వెన్ ఏ మదర్ విజిట్స్ హర్ ఇన్ఫాంట్, అయితే చూడడానికి కానీ పాలు ఇవ్వడానికి కానీ కొన్నిసార్లు అంటే మనం ఇంక్యుబేటర్ అన్నారు, మామూలుగా వాడుక భాషలో ఏమంటారంటే బాక్స్లో పెట్టారంట. కాబట్టి ఎవరైతే బాక్స్లో పెట్టారో మనం బేబీని చూడడానికి వెళ్ళినప్పుడు ఆ సమయంలో మదర్ ఏం చేయాలి, సో షీ హ్యాస్ టు టేక్ ద బేబీ అండ్ షీ హ్యాస్ టు కీప్ ఇన్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఇంటర్మీడియట్ కేఎంసీ. నెక్స్ట్ కంటిన్యూస్ కేఎంసీ అంటే ఓకే ఆల్ ద టైమ్ బోత్ డే అండ్ నైట్. ఓకేనా, అలాంటి కాంప్లికేషన్స్ ఏముగా లేకుండా స్టేబుల్గా ఉన్న వాళ్ళకి కంటిన్యూస్ కేఎంసీ అనేది అప్లికేబుల్ అవుతుంది. క్లినికల్గా స్టేబుల్గా లేని వాళ్ళకి మధ్యలో చూడడానికి వెళ్ళినప్పుడు. ఓకే, ఇంటర్మీడియట్ అండ్ కంటిన్యూస్ కేఎంసీ. ఓకే, కంగారు మదర్ కేర్ అనేది స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఈజీ మెథడ్ అండి. ఓకే, దిస్ ఈజ్ ద ఈజీ మెథడ్ ఫర్ కేరింగ్ ఫర్ న్యూ బార్న్ ఇన్ఫాంట్స్ వే ద మదర్ యూజెస్ హర్ ఓన్ బాడీ టెంపరేచర్ టు కీప్ హర్ ఇన్ఫాంట్ వామ్. కాబట్టి వాళ్ళకి టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి, రెగ్యులర్ అవ్వడానికి, ఓకే అంటే హార్ట్ బీట్ రెగ్యులర్ అవ్వడానికి. ఓకే, ఇది మామూలుగా పర్టికులర్ యూస్ఫుల్ ఫర్ నర్సింగ్ లో బర్త్ వెయిట్ బేబీ ఇన్ఫాంట్స్. ఓకే, 2500 grams కంటే తక్కువగా ఉన్న వాళ్ళకి ఇది చాలా అప్లికేబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటిదంటే మామూలుగా బేసిక్ నీడ్స్, ఓకే, బేబీకి కావాల్సిన కనీస అవసరాలు ఏంటిది అంటే ఇక్కడ సర్వైవ్ అవ్వడానికి బేబీ తనకు తానుగా స్వతహా జీవించాలంటే తనకి ఏమేమి అవసరాలు. కాబట్టి ఇక్కడ తల్లి యొక్క వెచ్చదనం కావాలి. ఓకే, ఫస్ట్ మదర్స్ వార్మ్త్, ఓకే, స్టిమ్యులేషన్ ప్రేరణ కలిగిస్తూ ఉండాలి. బ్రెస్ట్ మిల్క్ ఆఫ్ ది మదర్, లవ్ అండ్ ఎఫెక్షన్ ఫ్రమ్ ది మదర్, అదేవిధంగా ప్రొటెక్షన్. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ది బేసిక్ నీడ్స్ ఫర్ ది సర్వైవల్ ఆఫ్ ది బేబీ. ఓకేనా, అర్థమవుతుంది. యూ గాట్ ఇట్ మై పాయింట్. ఓకేనా, కాబట్టి ఇవన్నీ కూడా ఒక కేఎంసీ అయినా కూడా ఏది ప్రొవైడ్ చేసినా కూడా అప్పుడే పుట్టిన నవజాత బేబీకి కానీ ఓకే న్యూ బార్న్ బేబీకి కావాల్సిన అవసరాలు ఏమేమి ఉంటాయి ఇక్కడ, మదర్స్ వార్మ్త్, స్టిమ్యులేషన్, బ్రెస్ట్ మిల్క్, లవ్ అండ్ ప్రొటెక్షన్, ఇవన్నీ కూడా అవసరం. ఓకే, అదేవిధంగా ఏంటిదంటే మామూలుగా న్యూ బార్న్ బేబీస్ ఆర్ బోర్న్ ఈచ్ ఇయర్ వరల్డ్ వైడ్, ప్రపంచం మొత్తం మందికి చాలామంది లో బర్త్ వెయిట్తో పుడుతున్నారు. కాబట్టి బికమ్ ఏ వెరీ ఇంపార్టెంట్ వే ఆఫ్ కేరింగ్ ఫర్ దోస్ హూ హై రిస్క్ ఇన్ఫాంట్స్. కాబట్టి అన్ఫార్చునేట్ అటెంప్ట్స్ లోవర్ ప్రివలెన్స్ ఆఫ్ లో బర్త్ వెయిట్ బేబీస్ ఇన్ పూర్ కంట్రీస్ హెస్ నాట్ బీన్ సక్సెస్ఫుల్. కాబట్టి కొన్ని అంతగా మన డెవలప్ కానీ అభివృద్ధి చెందిన దేశంలో ఇంకా ఇంప్లిమెంట్ కాకపోవడం వల్ల చాలామంది తక్కువ బరువుతో కానీ నిండకుండా పుట్టిన బేబీస్ వల్ల చాలామంది చనిపోతున్నారు. ఇఫ్ విల్ అప్లికేబుల్, ఇఫ్ విల్ ఇంప్లిమెంట్ దిస్ డెఫినెట్లీ వీ కెన్ క్రాక్ ద సక్సెస్ఫుల్ రిజల్ట్ అన్నది. ఓకే, ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసినంత కంపల్గా సక్సెస్ఫుల్ రిజల్ట్ అనేది మనం చూస్తాము న్యూ బార్న్ బేబీస్లో. ఓకేనా, కాబట్టి ఇక్కడ మామూలుగా వీ హ్యావ్ టు ఎంఫసైజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది మదర్ అండ్ హర్ బ్రెస్ట్ మిల్క్. కాబట్టి తల్లికి కూడా మనం వాటిని ఫోకస్ చేయాలి ఎక్కువగా బ్రెస్ట్ మిల్క్ గురించి. ఓకే, కంగారు మదర్ కేర్ అనేది అన్ని కంట్రీలో అన్ని దాన్ని అప్లికేబుల్ చేశారు. దాని యొక్క మీనింగ్ అసలు ఏ విధంగానంటే ఓకే హూ సైలెంట్ హూ జోనా. కాబట్టి ఇక్కడ మీనింగ్ ఏంటిదంటే హోల్డ్ అంటే గట్టిగా పట్టుకొని ఉండడం. ఓకే, కడిల్ హ్యాస్ బీన్ సజెస్టెడ్, దీని పరంగా తీసుకురావడం అనేది జరిగింది. ఓకే, కాబట్టి ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఇక్కడ
ఓకే. మదర్స్ బ్రెస్ట్ ఈస్ నాట్ న్యూ అండ్ హ్యాస్ ప్రాబబ్లీ బీన్ యూస్డ్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. కొన్ని సంవత్సరాల నుంచి కూడా మామూలుగా దీన్ని ఈ విధంగా చెస్ట్ దగ్గర పడుకోబెట్టడం మామూలు చేస్తూ ఉన్నాం, కానీ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అనేది మనం అంతగా అప్లికేబుల్గా దాని అంతా వెలుగులోకి రాలేకపోయింది. ఓకే. ఓకే. కాబట్టి న్యాచురల్గా ఇఫ్ మెనీ యానిమల్స్ గివ్ బర్త్ టు యంగ్ హు ఆర్ నాట్ ఇమీడియట్లీ ఏబుల్ టు రన్ అండ్ ఫాలో ది మదర్స్. కాబట్టి కొంతమంది పుట్టిన వెంటనే నడవలేరు, పాకలేరు, పరిగెత్తలేరు. కాబట్టి అలాంటి వాళ్ళకి ఇది అన్నీ కూడా చిన్నగా ఓకే ఇవన్నీ కూడా చేయడం ద్వారా అంటే యానిమల్స్ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. అంటే వాటి దగ్గర పడుకోబెట్టుకోవడం. ఓకే. ఇప్పుడు కోడిని చూడండి, కోడి కూడా దాని దగ్గర అన్నీ దాని ఏమంటారు ఆ పొదలోనే దాని కాళ్ళ కింద ఒత్త ఇట్లా పడుకొని ఉంచుతుంది, అంటే వెచ్చదనాన్ని కలిగిస్తుంది. జంతువులు ఆ విధంగా ఇచ్చినప్పుడు మనుషులమైన మనం ఎందుకు వై కాంట్ ఇంప్లిమెంట్ దిస్ వన్. ఓకే. కాబట్టి ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. న్యాచురల్ వే ఆఫ్ నర్సింగ్ ఏ హ్యూమన్ ఇన్ఫాంట్. కాబట్టి ఇవన్నీ కూడా మనము ఆల్వేస్ వీ హ్యావ్ టు అలౌ ద మదర్ టు ఇన్ఫాంట్స్ క్లోజ్ టు దెమ్. ఓకే. ఈ పని మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాము. పొజిషన్స్ కూడా ఓకే ఎగ్నిస్ట్ ద మదర్స్ బేర్ చెస్ట్ అండ్ బిట్వీన్ ద హర్ బ్రెస్ట్ పొజిషన్. ఓకేనా. కాబట్టి తల్లి యొక్క రెండు బ్రెస్ట్ల మధ్యలో ఉంచాలి అన్నారు. ఓకేనా. కాబట్టి ఒకవేళ నాకుడు ఎక్సెప్ట్ ఫర్ నాపీ, సాక్స్ అండ్ వూలెన్ క్యాప్ అలాంటివి ఏమైనా అవి తప్ప మిగతా డ్రెస్సెస్ మాత్రం అంటే చెస్ట్ రీజన్ మొత్తం టచ్ అయ్యే విధంగా ఉంచాలి. ఓకే. ఇవన్నీ తల్లి పడుకున్న తర్వాత వాళ్ళిద్దరిని కవర్ చేసి ఒక బెడ్షీట్స్ కానీ బ్లాంకెట్ కానీ ఈ విధంగా కవర్ చేయాలి. మొత్తానికైతే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అయ్యే విధంగా. ఓకే. ద ఇన్ఫాంట్స్ స్కిన్ ఈజ్ ఇన్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద మదర్స్ స్కిన్. ఓకే. ఇక్కడ ఏంటిదంటే న్యూట్రిషన్ పరంగా చూసినట్టయితే బ్రెస్ట్ ఫీడింగ్ ఆన్ డిమాండ్, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ మాత్రం తల్లిపాలు మాత్రం. అయ్యో తల్లిపాలు రావట్లేదు కానీ వీ షుడ్ నాట్ గివ్ ద ఎనీ హనీ అని ఎనీ గ్లూకోజ్ వాటర్ ఎనీ లైక్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇలాంటివి ఏమి అడ్వైస్ చేయకూడదు. ఓన్లీ ఎక్స్క్లూజివ్స్ నథింగ్ బట్ ఓన్లీ వీ హ్యావ్ టు అలౌ ద మదర్ టు గివ్ ద ఓన్లీ బ్రెస్ట్ మిల్క్. అది మాత్రమే బేబీకి ఇచ్చే మనం ఆహారం. ఓకే. బ్రెస్ట్ మిల్క్ బై కప్ నాసో గ్యాస్ట్రిక్ ట్యూబ్ అంటారు. ఓకే. కొన్నిసార్లు బేబీ తాగలేకపోవడం వల్ల అంటే లో బర్త్ వెయిట్ బేబీస్, ప్రిమెచ్యూర్ బేబీస్ పుట్టడం వల్ల వాళ్ళకి అంతగా డెవలప్మెంట్ అనేది లేకపోవడం వల్ల వాళ్ళు స్వతహాగా పాలు తాగలేరు. అలాంటి వారికి కప్పుతో కానీ నాసో గ్యాస్ట్రిక్ ట్యూబ్ ద్వారా కానీ తాగిపిస్తూ ఉంటారు. ఓకేనా. దిస్ ఈజ్ ఆల్సో న్యూట్రిషన్ పరంగా చూస్తుంటే ఫీడ్ ఎవ్రీ 2 hours 2 గంటలకు ఒకసారి తాగిపిస్తూ ఉండాలి. ఓకే. ఎప్పుడు కానీ ఇన్ఫెంట్స్ హ్యావ్ ఈజీ యాక్సెస్ టు దేర్ మదర్స్ బ్రెస్ట్. కాబట్టి తల్లి బ్రెస్ట్కు దగ్గరగా అవైలబుల్గా ఉండే విధంగా చూసుకోవాలి. అడ్వాంటేజెస్ ఏంటి ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ఆల్సో మచ్ లాంగర్. కాబట్టి ఫస్ట్ 2 hours ఒకసారి, తర్వాత మళ్ళీ కొంచెం పెంచుతూ అంటే ఎక్కువసేపు పాలు తగ్గించేలాగా ఎక్కువసేపు బేబీ తల్లి బ్రెస్ట్ దగ్గర ఉండేలాగా మనం చూపించాలి. అట్లీస్ట్ ఇన్ఫెంట్స్ యాజ్ ఇమ్మెచ్యూర్ యాజ్ 30 weeks కెన్ బిగిన్ బ్రెస్ట్ ఫీడింగ్. కేఎంసీ ఇంక్రీజెస్ ద వాల్యూమ్ ఆఫ్ మిల్క్ దట్ ఏ మదర్ ప్రొడ్యూసెస్. కాబట్టి కేఎంసీ ద్వారానే ఇంకా మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. సపోర్ట్ అనేది వాట్ ఈస్ కంగారు సపోర్ట్. కాబట్టి పేరెంట్స్ అదేవిధంగా ఫ్యామిలీలో ఇప్పుడు తల్లి ఎవరైతే ఉన్నారో తల్లి అంటే అమ్మమ్మ కానీ నానమ్మ కానీ వాళ్ళు సపోర్ట్ చేయాలి ఎక్కువగా. ఓకేనా. అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అనేది చాలా అవసరం. అదేవిధంగా ఇఫ్ షీ హాస్పిటల్లో ఉన్నట్టయితే స్టాఫ్ కూడా ఎంకరేజ్ చేయాలి. ఓకేనా. ఒక కమ్యూనిటీ కూడా అవగాహన కల్పించాలి అందరికీ. కమ్యూనిటీ హాల్స్ గివ్ ద అవేర్నెస్ రిగార్డింగ్ అబౌట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ది కేఎంసీ సపోర్ట్ యాటిట్యూడ్ బై ద కమ్యూనిటీ. ఓకేనా. అదేవిధంగా కమ్యూనిటీ సపోర్టు, మదర్స్ సపోర్టు, ఫ్యామిలీ సపోర్టు, ఓకే అందరి సపోర్టు కూడా, హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ సపోర్ట్ కూడా ఉండాలి. ఓకే. డిశ్చార్జ్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు సీ ద ఓకే మదర్ లీవ్స్ ద హాస్పిటల్ విత్ హర్ ఇన్ఫాంట్ ఇన్ ద కంగారు పొజిషన్ అండ్ కంటిన్యూస్ టు ప్రొవైడ్ కేఎంసీ అట్ హోమ్ ఆల్సో. ఓకేనా. సో వెన్ ద మదర్ విల్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కూడా మనం తల్లికి కూడా వీ హ్యావ్ టు కంటిన్యూస్గా ఎప్పుడు కేఎంసీ ఇస్తూ ఉండమని చెప్పాలి. ఓకే. ఇంకా మోస్ట్ లో బర్త్ వెయిట్ ఇన్ఫాంట్స్ కెన్ బి డిశ్చార్జ్ ఎట్ హోమ్ ఎర్లియర్ ఇఫ్ కేఎంసీ ఇస్డ్. కాబట్టి తొందరగా డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే కేఎంసీ అనేది అప్లికేబుల్ చేసినట్టయితే తొందరగా డిశ్చార్జ్, ఎందుకంటే తొందరగా క్యూర్ అవుతారు, రెగ్యులర్గా అవుతారు, వెయిట్ గెయిన్ అవుతారు, మంచిగా పాలు తాగుతారు, యాక్టివ్గా ఉంటుంది, యాక్టివ్ క్రై, హార్ట్ బీట్ అనేది రెగ్యులర్గా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లం ఏమి ఉండదు. కాబట్టి హాస్పిటల్ కాస్ట్, స్టాఫింగ్ కెన్ ఇవన్నీ చేయడం ద్వారా కేఎంసీని పర్ఫెక్ట్గా ఇచ్చినట్టయితే హాస్పిటల్ స్టే చేయాల్సిన ఉండదు. హాస్పిటల్ బిల్లు, తర్వాత ఇవన్నీ స్టాఫ్ ఇవంతా కూడా మనీ అంతా మనకు రెడ్యూస్ అనేది అవుతుందని అర్థం. ఓకే. కాబట్టి లో బర్త్ వెయిట్ బేబీస్కి ఇవన్నీ ప్రీమెచ్యూర్ బేబీస్కి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందని అర్థం. ఓకే.
కాబట్టి ఇక్కడ ఏంటంటే డ్యూరింగ్ ఆన్లైన్ విజిట్స్ ఉమెన్ షుడ్ బి టోల్డ్ అబౌట్ కేఎంసీ అండ్ అలో టు డిసైడ్ వెదర్ దే వుడ్ లైక్ టు గివ్ కేఎంసీ టు దేర్ ఇన్ఫెంట్స్. కాబట్టి వాళ్ళకి ముందుగానే చెప్పాలి. ఆన్లైన్ విజిట్స్లోనే అంటే గర్భవతిగా ఉన్నప్పుడు డెలివరీ సమయానికి ముందుగానే మనము తల్లులకు చెప్పాలి, అమ్మ కేఎంసీ ఇవ్వాలి, ఈ విధంగా ఉంటుంది, మీరు ఇవ్వడానికి ఇష్టపడతారా, ఇవ్వాలి, షేమ్గా ఫీల్ అవ్వకూడదు. అలాంటి కొంతమంది అయ్యో ఇలా వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు అనుకుంటూ ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా ఓకే. కంగారు మదర్ కేర్ షుడ్ బి స్టార్టెడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆఫ్టర్ డెలివరీ. ఓకే, బర్త్ పుట్టిన వెంటనే ఇచ్చేలా మనం ప్లాన్ చేయాలి. ఓకే, కాబట్టి వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద కంగారు మదర్ కేర్. ఓకేనా, మదర్స్ కాన్ఫిడెన్స్ అంటే తల్లికి ఏ విధమైన ఒక నమ్మకం, కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఓకే, అండ్ బాండింగ్ ఈస్ ఎంకరేజ్. ఓకే, ఒక పెరగడానికి మనం ప్రోత్సహించాలి. మదర్స్ ఎంపవర్ టు ప్లే అన్ యాక్టివ్ రోల్ ఇన్ దేర్ ఇన్ఫాంట్స్ కేర్. కాబట్టి మనం స్ట్రెంత్ అని ఆమెకున్న స్ట్రెంత్ ఆమెనే రికగ్నైజ్ చేసుకునేలా ఆ స్ట్రెంత్ అనేది ఆ యొక్క బేబీని పెంచడంలో ఉపయోగపడుతుందని ధీమా మనం వ్యక్తీకరించేలా చేయాలి. ఓకే, బ్రెస్ట్ ఫీడింగ్ ఇంకా ప్రమోట్, ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ మీరు ఎంత పాలు ఇస్తే అంత ఇంకా పాలు ఉత్పత్తి అవుతుందని మనం ఎంకరేజ్ చేయాలి. కాబట్టి నెగ్లెక్ట్ చేయకూడదని చెప్పాలి. ఫాదర్స్ కూడా ఎక్కువ ఏబుల్ టు ప్లే యాజ్ పర్ ఆస్ గ్రేటర్ రోల్ ఇన్ దర్ కేర్ ఆఫ్ దేర్ ఇన్ఫెంట్స్. కాబట్టి పిల్లలు కూడా వాళ్ళ బాండింగ్ అనేది వాళ్ళకు అఫెక్షన్ ఇవ్వడం ద్వారా మంచి బాండింగ్, మంచి ఆత్మీయత ఓకే ఇవన్నీ పెరుగుతుందని కూడా చెప్పాలి. ఓకే, కాబట్టి ఇవన్నీ చేయడం ద్వారా మధ్య మధ్యలో గొడవలు అపార్థాలకు కూడా దూరం అయిపోతుంది. మంచి ఫ్యామిలీ బాండింగ్ అనేది ఎక్కువ అవుతుందని చెప్పాలి. ఇన్ఫాంట్స్కి అయితే ఏమవుతుంది, వెయిట్ గెయిన్ అవుతుంది, హార్ట్ బీట్ రెగ్యులర్గా ఉంటుంది, ఇన్ఫాంట్స్ అనేది తొందరగా పెరగలుగుతారు, సీరియస్ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గిపోతాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకేనా, తొందరగా పెరగలుగుతారు, ఇన్ఫెక్షన్స్ అనేవి లెస్ అవుతాయి. ఓకే, ఇవన్నీ కూడా లాభాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఓకేనా, హెల్త్ కేర్ ప్రొవైడర్స్కి ఏమేమి ఉంటుంది, వాళ్ళు తొందరగా ఎక్విప్మెంట్ అంత అవసరం ఉండదు. ఓకే, నర్సెస్ రోల్ అనేది అంతగా అవసరం ఏమి ఉండదు, తొందరగా డిశ్చార్జ్ అవుతారు. ఓకే, తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఇది చీపర్ మెథడ్ అని. ఓకే, ఓకే, డిస్అడ్వాంటేజెస్ అంటూ ఏమీ లేదు. ఎందుకంటే డిస్అడ్వాంటేజెస్ అంటే మామూలు తల్లి ఉన్న బేబీ ఇద్దరు కూడా సపరేట్గా ఉన్నప్పుడు మాత్రమే చాలా కేఎంసీ అనేది ఇవ్వలేరు. కాబట్టి ఇది చాలా కాంప్లికేటెడ్గా బేబీ వెయిట్ గెయిన్ అవ్వలేదు, ఇవన్నీ కూడా కొన్ని కాంప్లికేటెడ్ వల్ల సపరేట్గా ఉంటారు కదా అలాంటి వాళ్ళకు. ఓకే, కాబట్టి మదర్ బేబీ అందరూ కూడా సేఫ్గా ఉంటారనేది. ఒక కెమిస్ డెమోన్స్ట్రేటెడ్ అండ్ సూపర్వైజ్డ్ బై స్టాఫ్ ట్రైన్డ్ ఆన్ దిస్ మెథడ్. కాబట్టి ఏ విధంగా ఇవ్వాలి అని సిస్టర్స్, స్టాఫ్ కానీ ఎవరైనా ఒకరు ఎంకరేజ్ అంటే ఒక డిఫికల్టీ ఓకే మనం చూపించాలి, ఏ విధంగా పడుకోబెట్టాలి, ఏ విధంగా ఉంచాలని డెమోన్స్ట్రేషన్ చేసి చూపించాలి. ఓకే, ఇవన్నీ బేబీని వామ్గా ఉంచుకోవడానికి ఓకే ఇవన్నీ కూడా ఉపయోగపడుతుందని చెప్పాలి మనం. ఒక బ్రెస్ట్ ఫీడింగ్ సేవ్స్ ద కాస్ట్ ఆఫ్ బయింగ్ ఫార్ములా. ఇంకేమైనా దీనికి అంత బై చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఓకే, కొంతమంది నర్సెస్ మాత్రమే అవసరం, లెస్ హాస్పిటల్ ఎక్విప్మెంట్ అవసరం, లెస్ ఇన్ఫెక్షన్ కూడా లెస్గా ఉంటుంది. ఓకే, తొందరగా డిశ్చార్జ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. ఓకే, దేర్ ఆర్ హెల్దీ అండ్ గెయినింగ్ వెయిట్. ఓకే, అట్లీస్ట్ 20 grams per day. ఈ విధంగా ఇవ్వడం ద్వారా ఇఫ్ ద ఇన్ఫెంట్స్ ఆర్ రిసీవింగ్ కంగారు మదర్ కేర్ ఫ్రమ్ ది మదర్ ఈజీలీ దే కెన్ డిశ్చార్జ్ ఫ్రమ్ ది హాస్పిటల్ టు హోమ్. కాబట్టి పర్ డే ఇంత వెయిట్ గెయిన్ అవుతారు. బ్రెస్ట్ ఫీడింగ్ డైలీ ఒక కప్ ట్రై చేస్తూ ఉండాలి బ్రెస్ట్ ఫీడింగ్ అనేది. ఓకే, కాబట్టి కొన్ని హాస్పిటల్స్లో ఎక్విప్మెంట్ సరిగా లేనప్పుడు పుట్టిన వెంటనే అయ్యో బేబీ ఏ విధంగా అనే దానికంటే సో ఆల్టర్నేటివ్ మెథడ్ ఏంటిదంటే కేఎంసీ. ఓకే, ఇవన్నీ కూడా మనం అప్లికేబుల్ చేయొచ్చు. సఫిషియెంట్ కేర్ అనే అవసరం లేదు, కేఎంసీ అప్లికేబుల్ యూజ్ అవుతుంది, వాళ్ళే తొందరగా క్యూర్ అవుతారు పిల్లలు. కొన్నిసార్లు పేరెంట్స్ తల్లికి ప్రాబ్లం అయ్యి ఫాదర్ ఎక్కడ దూరంగా ఉన్నప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సిస్టర్ కానీ గ్రాండ్ ఫాదర్ కానీ ఎవరైనా కూడా దే కెన్ ఆల్సో ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ గివింగ్ కేఎంసీ. ఓకే, తల్లి మాత్రం ఇవ్వాలని కాదు, కొన్నిసార్లు ఫాదర్ కూడా కొన్నిసార్లు నానమ్మ అమ్మమ్మ కూడా సో దే కెన్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ గివింగ్ కేఎంసీ. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళు కూడా మదరే బ్రేక్ టు విజిట్ ద బాత్రూమ్ ఆర్ హ్యావ్ ఏ సమ్ టైమ్ ఆఫ్ హర్ సెల్ఫ్. ఓకే, ఇది చూసుకుంటాం. ఇవన్నీ కూడా ఎమోషనల్ సపోర్ట్ చేయాలి, వాళ్ళకు ఉద్రేకపూర్వకంగా సక్సెస్ఫుల్ ఎమోషనల్గా సపోర్ట్ చేయాలి, ఫిజికల్గా కూడా సపోర్ట్ చేయాలి, ఎడ్యుకేషన్గా. ఓకే, ఎమోషనల్ ఫిజికల్ సపోర్ట్. ఓకే, ఎక్కువగా వాళ్ళ దగ్గరే ఫిజికల్గా వాళ్ళ భౌతికంగా వాళ్ళ దగ్గర ఉండేలా చూడాలి. ఓకే, అదేవిధంగా ఎడ్యుకేషన్లో వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా మనం ఇంకా కంగారు మదర్ కేర్ ఈజ్ ఏ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ మెథడ్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ ఇన్ఫాంట్స్. ఓకేనా, వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా కేఎంసీ ఓకే ఈ విధంగా టచ్తోనే వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కాబట్టి కంగారు మదర్కి వెళ్ళి చూసినట్టయితే మనం 4,20,000 వరకు చైల్డ్ బర్త్స్ అనేది
అంటే వై వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది కంగారు మదర్ కేర్ అంటే చాలామంది లో బర్త్ వెయిట్ బేబీస్ ప్రీమెచ్యూర్ బేబీస్ లేదా లో బర్త్ వెయిట్ బేబీస్ 2.5 kgs కంటే తక్కువగా పుట్టిన వాళ్ళు చాలామంది 4,20,000 మంది వరకు చనిపోయారంట. కాబట్టి అంతమంది యాన్యువల్ డెత్స్ ప్రకారంగా చూసినట్టయితే అదేవిధంగా బేబీస్ రిక్వైర్ కేఎమ్స్ ఎంతమందికి ఎయిమ్స్ అవసరం ఉంది 1,40,000 వరకు ఎయిమ్స్ అనేది ఇవ్వడం ద్వారా ఓకే ఇవన్నీ కూడా మామూలు నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ హూ హ్యావ్ సో ఫార్ రిసీవ్డ్ ఇంతవరకు ఎంతమంది 1,100 మెంబర్స్ అనేది రిసీవ్ చేసుకున్నారు కేఎంసీ ఫ్రమ్ ది మదర్. సో ఇవన్నీ ఇవ్వడం ద్వారా రెడ్యూస్డ్ మోర్టాలిటీ 40% వరకు మోర్టాలిటీ అనేది ఇక రెడ్యూస్ అయింది. ఇన్ఫెక్షన్స్ అనేది 55% అనేది ఓకేనా. సో ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది కంగారు మదర్ కేర్ అంటే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, న్యూట్రిషన్, బ్రెస్ట్ ఫీడింగ్, డిశ్చార్జ్, మదర్ కంటిన్యూ కేఎంసీ పోస్ట్ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా కేఎంసీ అనేది ఇవ్వాలి అని అర్థం ఓకేనా. పై కంగారు మదర్ కేర్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ వామ్ టు ప్రీటర్మ్స్ ఓకేనా. వెచ్చదనం లోపల వెయిట్ బేబీస్ అనుకున్నాం కదా ప్రిమిచ్యూర్ బేబీస్ అలాంటి వాళ్ళకి వెచ్చదనం ఇవ్వడానికి ఈ విధంగా చూడండి ఏ విధంగా ఉంచిందో లోపట ఓకే బ్రెస్ట్ మధ్యలో దానిపైన కవర్ చేస్తుండే. ఇక్కడ హెల్త్ కేర్ స్టాఫ్ ఈస్ ఎడ్యుకేటింగ్ హర్ వన్ సైడ్ హర్ హస్బెండ్ ఆల్సో సపోర్టివ్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. ఇంప్రూవ్స్ బ్రెస్ట్ ఫీడింగ్, ప్రివెంట్స్ ఇన్ఫెక్షన్, రెడ్యూస్ హాస్పిటల్ స్టే, స్టిమ్యులేట్స్ డెవలప్మెంటల్ ఆఫ్ సెన్సెస్ ఓకేనా. ఒక సెన్స్ ఆర్గన్స్ అనేది అభివృద్ధి మైల్ స్టోన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి ఓకేనా. ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ హస్బెండే అంటే తల్లే కాదు తండ్రి కూడా ఇవ్వచ్చు ఒక పేరెంట్స్ కూడా ఆల్సో ఇంప్రూవ్స్ ద బాండింగ్, ఫీలింగ్స్ ఆఫ్ క్లోజ్నెస్ విత్ బేబీస్, ఇంక్రీజెస్ బ్రెస్ట్ మిల్క్ సప్లై ఓకే బేబీస్కి అంటే కంగారు ఈజ్ ఎ స్పెషల్ వే టు హోల్డ్ యువర్ బేబీ ఇన్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్. ఈ విధంగా ఓకే హస్బెండ్ తల్లే కాదు హస్బెండ్ కూడా ఇవ్వచ్చని ఈ విధంగా ఓకే. ఈ విధంగా ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకు ఆప్టిమల్ బ్రెయిన్ భౌతికంగా ఆ యొక్క మెదడు అనేది అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్ హార్మోన్స్ డిక్రీజెస్ ఓకే స్ట్రెస్ హార్మోన్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి. ఎడవడం కూడా తక్కువ అయిపోతుంది ఓకే. బ్రీతింగ్ ఆక్సిజనేషన్ అనేది సప్లై అవుతుంది మంచిగా. హార్ట్ రేటు బ్లడ్ షుగర్ అనేది నార్మల్ అవుతాయి. బాడీ టెంపరేచర్ రెగ్యులర్గా ఉంటుంది. సపోర్ట్ సక్సెస్ఫుల్ బ్రెస్ట్ ఫీడింగ్ సెషన్స్ ఓకే. ఈ విధంగా ఓకే ఈ కంటెంట్ అనేది చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది. మరి ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఆల్మోస్ట్ తక్కువ పుట్టిన పిల్లలు అనేది టెక్నాలజీ అందుబాటులో ఉంది కాబట్టి కంగారు మదర్ కేర్ ఇప్పుడే అభివృద్ధి చెందిన దేశాల్లో దీని యొక్క ఉపయోగం అనేది అందుబాటులోకి వచ్చింది కాబట్టి నులివెచ్చే స్పర్శ ద్వారా బిడ్డల నాలుగు దూరం అవ్వడం యొక్క తల్లి మెడల మధ్య అనుబంధం రెట్టింపు అవుతుంది ఓకే. తల్లి పాలు తాగకపోయినా వారు నోరు శక్తి పెరగాలన్న ప్రస్తుతం డాక్టర్లు ఈ పద్ధతి అప్లికేబుల్ చేయాలని చెప్తున్నారని ఓకేనా. కాబట్టి ఇవన్నీ చూడండి. కంగారు తన పిల్లల్ని ఎలాగైతే తన పాకెట్లో దాచుకుంటుందో అలాగే తల్లి కూడా తన బిడ్డను పొత్తిల్లో హత్తుకోవడం ఈ పద్ధతికి ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇది అండర్లైన్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి కంగారు మదర్ కేర్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఇది రాయాలి ఓకేనా. కంగారు తన పిల్లల్ని ఎలాగైతే తన పాకెట్లో దాచుకుంటుందో అలాగే తల్లి కూడా తన బిడ్డను పొత్తిలకు దాచుకోవడమే దాని యొక్క ఉద్దేశం ఓకేనా. పాశ్చాత్య దేశాల్లో మాత్రం ఎన్నో ఏళ్ళుగా అందుబాటులో ఉందని చెప్పవచ్చు ఓకే. దీన్ని మొదటిసారి గుర్తించారు ఫస్ట్ కొలంబియా బొగోటాలో ఓ హాస్పిటల్ దీన్ని గుర్తించారు ఓకేనా. కొలంబియా బొగోటాలో ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కువ మంది చిన్నలు ఇన్ఫెక్షన్స్ రావడం దాంతో ఇన్ఫెక్షన్ కొరత ఏర్పడడం వల్ల తల్లి పిల్లలతో కంగారు కేర్ పద్ధతిని పాటింపజేస్తారు. దీంతో ఇంక్యుబేటర్లకు అవసరం గణనీయంగా తగ్గిందని తర్వాత శిశు మరణాల రేటు 70 నుంచి 30% తగ్గినట్లు అదేవిధంగా వైద్యులు తమ ఆసుపత్రిలో ఈ పద్ధతిని అమలు చేయడం మొదలుపెట్టారు ఓకే. కాబట్టి ఈ విధంగా చూడండి నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు తక్కువ బరువు ఉండే పిల్లల్ని ఈ పద్ధతి చూడండి. ఈ విధంగా తల్లి ముందు వైపు బటన్స్ ఉండే ఫ్రంట్ ఓపెనింగ్ టాప్ వేసుకోవాలి. పిల్లల బిడ్డకు డ్రెస్ పూర్తిగా తొలగించాలి. డ్రైపర్ ఉంచినా పర్లేదు. పాపని చేతిలోకి తీసుకునే ముందు తల్లి సబ్బునితో చేతిని కడుక్కోవడం లేదంటే శానిటైజ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఓకే. చూడండి పాపని చేతిలోకి తీసుకునే ముందు తల్లి సబ్బునితో చేతులు కడుక్కోవాలి. ఒక తల్లి తన 2 రొమ్ముల మధ్య పడుకోబెట్టుకోవాలి. ఆపై బేబీని తల్లి తన డ్రెస్తో ట్యాప్ చేసేసేయాలి. అంటే ఒకే ట్యాప్లో తల్లి బిడ్డ ఒదిగిపోవడం అన్నమాట ఓకేనా. ఒకే టాప్లో తల్లి బిడ్డ ఇద్దరు ఒకే టాప్లో ఒదిగిపోవడం అన్నట్టు ఓకే. ఈ పొజిషన్ కాసేపు సేదిరా ఈ పద్ధతిని సోఫాకు బదులుగా మంచంపై పడుకొని చేస్తే బిడ్డ అటు ఇటు దొరలకుండా కంఫర్టబుల్గా ఉంటుంది. కేవలం తల్లులే కాదు తండ్రులు కూడా తమ బిడ్డతో అనుబంధాన్ని పెంచుకోవడానికి ఈ పద్ధతిని ఫాలో కావచ్చుంటున్నారు. రోజుకి కనీసం 1 గంట సేపు మనం చెప్పుకున్నాక స్టార్టింగ్లోనే అట్లీస్ట్ 1 to 3 hours అని. శిశువులో ఇతరత తీవ్ర అనారోగ్యాలు ఉన్న మరి ముందు నెలల్లో జన్మించిన పిల్లల విషయంలో ఈ పద్ధతి పాటించాలంటున్నారు. ఏది ఏమైనా వైద్యుల సలహా తీసుకున్నాకనే కంగారు కేర్ పద్ధతిని ఇంట్లో రోజు ప్రాక్టీస్ చేయడం మరీ మంచిది ఓకే. తల్లిదండ్రులకు ఇద్దరికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వెచ్చదనం పాపకి తాకుతుంది. బోలైన ప్రయోజనాలు ఉన్నాయి. నెల నుండి జన్మించే చిన్నారులు శరీర ఉష్ణం క్రమంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జీవక్రియల పనితీరు దెబ్బతింటుంది. శరీర ఉష్ణోగ్రతను అదుపు చేయడానికి తల్లి గర్భంలో ఉన్నట్లుగా వెచ్చదనాన్ని చిన్నారికి అందించాల్సి ఉంటుంది ఓకే.
ఇంక్యుబేటర్లో ఉంచిన నవజాత శిశువుల కంటే కంగారు కేర్ పద్ధతి సంరక్షించిన నవజాత శిశువుల్లో మెదడు పనితీరు అద్భుతంగా ఉన్నట్లు ఒక అధ్యయనంలో. కాబట్టి ఎవరైతే కేఎంసీ మంచిగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళలో మెదడు పనితీరు బాగా అద్భుతంగా ఉందని చెప్తుంది. తక్కువ బత పుట్టిన చిన్నారులు బరువు పెరగడానికి, తల్లి శరీరం నుంచి వారికి వెచ్చదనం అందుతుంది, ఉష్ణోగ్రత నియంత్రించడానికి శక్తి అవసరం. ఇవన్నీ కూడా ఓకే. ఈ విధంగా శ్వాస సంబంధమైన సమస్యను దూరం చేయడానికి కూడా అదేవిధంగా పరికరాలకు బదులు కంగారు పెరిగే పద్ధతిని ఉపయోగిస్తే 48 గంటల్లో మెరుగైన ఫలితాలు ఉంటుందని చెప్పారు. నెల నిండుకునే పుట్టిన పిల్లలు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వారు పాలు సరిగా తాగలేరు. కాబట్టి ఈ సమస్యలు అన్నిటికీ పరిష్కారం కూడా కంగారు మదర్ కేర్. కంగారు కేర్ తల్లుల్లో పాల ఉత్పత్తిని నియంత్రించే హార్మోన్లు తగ్గిపోయి క్రమంగా చనుబాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయంట. ఓకేనా, అర్థమవుతుందా? కంగారు కేర్ వల్ల పాల ఉత్పత్తిని నియంత్రించే హార్మోన్లు తగ్గిపోయి క్రమంగా చనపాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల ఎక్కువ పాలు ఉత్పత్తి అయితే చిన్నారికి పూత పాలు పట్టాల్సిన అవసరం అనేది ఉండదు. ఓకే, నెల నిండకనే పుట్టిన పిల్లల రోగశక్తి తక్కువగా ఉంటుంది. ఓకే, కంగారు కేర్ కాబట్టి ఇవన్నీ కూడా చూడండి. పసిపిల్లల ఇమ్యూనిటీ పవర్ కూడా ఆటోమేటిక్గా పాలు తాగడం ద్వారా పెరుగుతుంది అని. ఓకే, పసిపిల్లలు ఎంత ఎక్కువ నిద్రపోతే అంత ఆరోగ్యంగా ఉంటారంట. కాబట్టి ఇవన్నీ కూడా మనము కంగారు మదర్ కేర్ ప్రసవానంతరం ఒత్తిడిని తగ్గించడానికి కంగారు కేర్ పద్ధతిని ఉపయోగపడుతుంది. ఓకే, తల్లి శరీరం తాకడం ద్వారా ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్ స్థాయి తగ్గి లవ్ హార్మోన్ ఆక్సిటోసిన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లవ్ హార్మోన్ అంటే ఏంటిదంటే ఆక్సిటోసిన్. ఇది కూడా జనరల్ క్వశ్చన్. ఓకేనా, తల్లి స్పర్శ బిడ్డకు తాకడం ద్వారా ఆ సమయంలో ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ అనే హార్మోన్ల స్థాయి తగ్గి లవ్ హార్మోన్ అయిన ఆక్సిటోసిన్ అని విడుదల అవుతుంది. ఇది మనసును ప్రశాంతపరుస్తుంది. ఇది చాలా ప్రసవానంతర ఒత్తిడిని ఆందోళనకు చెక్ పెట్టవచ్చు. ఇక్కడ లవ్ హార్మోన్ అంటే ఏమనుకున్నాం? ఆక్సిటోసిన్. ఓకే, అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా రోజుకు 2 లేదా 2 సార్లు కనీసం 3 గంటల నుంచి 2 గంటల పాటు తల్లిదండ్రులు తమ చిన్నారితో ఈ పద్ధతిని పాటించడం వల్ల చాలా ఉపయోగాలని చెప్తున్నారు. ఫోన్లో మాట్లాడడం, టీవీ చూడడం, మొబైల్ గేమ్ వంటి పనులు చేయకుండా పూర్తిగా పాపైతే గడిపేందుకు కేటాయించమంటున్నారు. ఓకేనా, తద్వారా మీ పిల్లలు, మీ కుటుంబం ఇద్దరు రిలాక్స్ అవుతారు. కాబట్టి తల్లి బిడ్డల మధ్య అనుబంధాన్ని మరింత పెంచుతుంది. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ ది ఇంపార్టెన్స్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ లైక్ ఏ కాంపనెంట్స్ టైప్స్ ఓకే ఆఫ్ ది కంగారు మదర్ కేర్. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు. అంటిల్ దెన్ టేక్ కేర్, బై, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్, జై భారత్.